హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. సో ఇవాల్టి వీడియోలో మనం ట్రెండ్ లైన్ గురించి తెలుసుకుందాం. సో ట్రెండ్ లైన్ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక ప్రీవియస్ వీడియోని చూడండి. దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. ఆ వీడియో చూసాకనే మీకు ఇంకా డెప్త్‌గా ట్రెండ్ లైన్ గురించి అర్థమవుతుంది. సో ట్రెండ్ లైన్ అంటే ఏంటిది? ట్రెండ్ లైన్ అంటే మార్కెట్‌లో మనకు 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. అవునా? సో ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది. ఇంకోటి డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఇంకోటి థర్డ్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఈ 3 ట్రెండ్స్ ఉంటాయి. సో మార్కెట్‌లో సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుంటాం. అవునా? సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో, డౌన్ ట్రెండ్‌లో ఉంటే మనం ఎలా ట్రేడ్ చేయాలి? సో దాంట్లో ఎలాంటి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేదే మనకు ట్రెండ్ లైన్. సో మార్కెట్ యొక్క అన్ని లోస్ కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటే అది మనకు ట్రెండ్ లైన్ అని అంటాం. సో ఈ మార్కెట్‌లో ట్రెండ్ లైన్‌లో ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే సపోర్ట్ అనేది 0 డిగ్రీయా? సో ఈ సపోర్ట్ అనేది 0 డిగ్రీ కాబట్టి మనం ఒక యాంగిల్ తోని సపోర్ట్ అనేది డ్రా చేస్తే అదే మనకు ట్రెండ్ లైన్. అవునా? ఇది ఇన్ డీటెయిల్‌గా చెప్పాలంటే. సో ఈ ట్రెండ్ లైన్‌ని చార్ట్‌లో ఎలా డ్రా చేయాలి? ఎక్కడ ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు బ్యాంక్ నిఫ్టీది 1 మినిట్ చార్ట్ అనేది ఉంది. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసి చూపిస్తాను. సో మన ట్రెండ్ లైన్ కి యూజ్ చేసే టూల్ వచ్చేసి పారలెల్ ఛానల్. మీరు ట్రెండ్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను పారలెల్ ఛానల్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ నుంచి అనేది మార్కెట్ అనేది కిందికి వచ్చింది. సో ఈ రెసిస్టెన్స్ ని మనం ట్రెండ్ లైన్ అని అంటాం. సో ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ నుంచి రిజెక్షన్ ఇది. ఇదే ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ ఇది ఇక్కడ నుంచే రిజెక్ట్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తామో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ అప్ మూవ్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ చూసినట్టే సెకండ్ టైం కూడా అప్ మూవ్ అనేది ఇచ్చింది. థర్డ్ టైం కూడా అప్ మూవ్ వచ్చింది. సో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో చూస్తాం. సో మెయిన్ గా గుర్తు పెట్టుకునే పాయింట్స్ ఏంటిదంటే ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు మనకు ఎప్పుడైనా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం కదా. సో మినిమం 2 టచెస్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టే చార్ట్ లో ఈ 1 అండ్ 2 ఈ 2 టచెస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 2 టచెస్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. సో థర్డ్ టైం ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఒక మంచి సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మనం ట్రెండ్ లైన్ మీద ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ ట్రెండ్ లైన్ మీద ఎంట్రీ తీసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.